ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో వీక్షిస్తున్న మీకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని 4 సువార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నూతన నిబంధన లేదా క్రొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్తతో ప్రారంభమవుతుంది. మత్తయి సువార్తను లేవి అని మారు పేరు కలిగిన మత్తయి రచించాడు. ఇతను సుంకపు గుత్తదారుడు. యేసుక్రీస్తు వారు ఇతనిని పిలువగా శిష్యులలో చేరాడు. మత్తయి ఈ సువార్తను క్రీస్తు శకము 60-65 మధ్యకాలంలో రచించాడు. ఇందులో 28 అధ్యాయాలు ఉన్నాయి. 1071 వచనాలు ఉన్నాయి. మత్తయి ఈ సువార్తను ఎవరికి రచించాడు, ఎవరి కొరకు రచించాడు అంటే యూదుల కొరకు. మత్తయి ఈ సువార్తను యూదులకు రచించాడు. వర్ణన: మత్తయి యేసుక్రీస్తు వారిని ఈ సువార్తలో ఏ విధంగా వర్ణించాడు అంటే యూదా గోత్రపు సింహము. మత్తయి యేసు ప్రభు వారిని యూదా గోత్రపు సింహము అని ఈ సువార్తలో వర్ణించాడు. ఈ సువార్తకు గుర్తు సింహం. మత్తయి సువార్త గుర్తు ఏంటండి? సింహము. యేసుక్రీస్తు వారిని మత్తయి యూదా గోత్రపు సింహము అని వర్ణించాడు కాబట్టి దానికి తదనుగుణముగా సింహము గుర్తుగా ఇతను ఉంచాడు. రెండవ సువార్త మార్కు సువార్త. యోహాను అను మారు పేరు కలిగిన మార్కు ఈ సువార్తను రచించాడు. ఇతను యేసుక్రీస్తు వారి శిష్యుడు కాదు. పేతురు చెప్పుచుండగా మార్కు ఈ సువార్తను రచించాడు. రచనా కాలము క్రీస్తు శకము 55 నుండి 60 మధ్యకాలం. మార్కు ఈ సువార్తను క్రీస్తు శకము 55 నుండి 60 మధ్యకాలంలో రచించాడు. ఇందులో 16 అధ్యాయాలు కాలం 678 వచనాలు ఉన్నాయి. ఎవరికి రచించాడు అంటే రోమీయులకు రచించాడు. ఎవరికి రచించాడు? రోమీయులకు రచించాడు. ఇందులో యేసుక్రీస్తు వారిని మార్కు సేవకునిగా లేదా పరిచారకునిగా వర్ణించాడు. సేవకుడు లేదా పరిచారకుడు. ఈ సువార్త యొక్క గుర్తు ఏమనగా ఎద్దు. ఎద్దు చాకిరికి నిదర్శనంగా ఉంది, అంటే సూచనగా ఉంది. కాబట్టి ఈ పుస్తకానికి అంటే ఈ సువార్త పుస్తకానికి మార్కు ఎద్దును గుర్తుగా ఉంచారు. మూడవ సువార్త లూకా సువార్త. వైద్యుడైన లూకా ఈ సువార్తను రచించాడు. రచనా కాలము క్రీస్తు శకము 60. క్రీస్తు శకము 60లో లూకా సువార్తను రచించాడు. అధ్యాయాలు 24. వచనాలు 1151. 1151 వచనాలు ఉన్నాయి. లూకా
ఈ సువార్తను ఎవరికి రచించాడు? ఘనత వహించిన థియోఫిలాకు రచించాడు. అలాగునే అన్యులకు రచించాడు. థియోఫిలా మరియు అన్యులు. అన్యులు అంటే ఎవరు అంటే యూదేతరు. యూదులు కాని వారందరూ కూడాను అన్యులుగా పేర్కొనబడ్డారు. ఉదాహరణకు రోమియులు, గ్రీకు దేశస్థులు, భారతీయులు వీరందరూ కూడా అన్యులుగా పేర్కొనబడ్డారు. అన్యుల కొరకు లూకా ఈ సువార్తను రచించాడు. ఈ సువార్తలో లూకా యేసుక్రీస్తు వారిని ఏమని వర్ణించారు అంటే మనుష్య కుమారుడు, లూకా యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారునిగా వర్ణించారు. యేసుక్రీస్తు వారు తాను దేవుడై ఉండి మన కొరకు ప్రాణము పెట్టుటకై మనుష్య కుమారునిగా అంటే మానవునిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనుష్య కుమారునిగా లూకా వర్ణించారు. ఈ సువార్త యొక్క గుర్తు మనిషి. దైవమే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చారు అని లూకా వర్ణిస్తున్నాడు. చివరి సువార్త ప్రాముఖ్యమైనది యోహాను సువార్త. యేసు తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడైన యోహాను ఈ సువార్తను రచించాడు. రచనా కాలము క్రీస్తు శకము 85 నుండి 90 మధ్య కాలంలో. ఇందులో 21 వచనాలు గలవు. 21 అధ్యాయాలు, 879 వచనాలు ఉన్నాయి. యోహాను ఈ సువార్తను ఎవరికి రచించాడు అంటే సత్యాన్వేషకుల కొరకు రచించాడు. చాలామంది మోక్షం కొరకు వెతుకులాడుతూ ఉంటారు. ఎవరు ఆ మోక్ష ప్రదాత అంటే యేసుక్రీస్తు వారే అని యోహాను తెలియజేస్తున్నాడు. యోహాను యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు, లేదా దేవుడు అని వర్ణించాడు. యోహాను యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుని గాను సాక్షాత్తు దేవుడే అని వర్ణించారు. యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది. ఈ సువార్త యొక్క గుర్తు పక్షిరాజు. దేవుని యందు ప్రియ సహోదరుడ సహోదరి, గమనించండి, ఈ 4 సువార్తల్లో మొదటిగా రాయబడిన సువార్త మార్కు సువార్త. మార్కు సువార్త మొదటిగా రాయబడింది. చివరిగా రాయబడిన సువార్త యోహాను సువార్త. అధ్యాయాల పరముగా పెద్దది మత్తయి సువార్త. అధ్యాయాల పరముగాను అసలు ఓవరాల్ గాను చిన్నది మార్కు సువార్త. వచనాలు పరంగా పెద్దది లూకా సువార్త. మత్తయి యేసుక్రీస్తు వారిని యూదా గోత్రపు సింహము అని పేర్కొన్నారు. మార్కు యేసుక్రీస్తు వారిని పరిచారకుడు అని పేర్కొన్నాడు. లూకా యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారుడు అని పేర్కొన్నాడు. యోహాను యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అని పేర్కొన్నాడు. దేవుని యందు ప్రియ సహోదరుడ సహోదరి,
ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.